హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కేవలం 4 కోడిగుడ్లు ఉంటే చాలు, చాలా సింపుల్గా ఈ కోడిగుడ్డు ఉల్లిపాయ కారం ఫ్రైని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సింపుల్ ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటేనే ఈ ఫ్రై టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత కొద్దిగా నూనె కాగనివ్వండి. కాగిన తర్వాత ఇందులోకి మనం నార్మల్గా ఉల్లిపాయలు ఎలాగైతే కూరకి కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి. 4 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఇవి కరెక్ట్గా 1/2 కిలో ఉల్లిపాయలు అండ్ ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నారంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు అనేవి మనకి కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. లైట్ గోల్డిష్ కలర్ వస్తే సరిపోతుంది. అండ్ ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఉల్లిపాయల్ని ఈ విధంగా ఒకవైపు ఫ్రై చేసుకుంటూ వేరొక వైపు ముందే ఉడికించి పెట్టుకున్న 4 కోడిగుడ్లను తీసుకుని పైన ఉన్న తొక్కను తీసేసుకోండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లను చాకుతో ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఇలా అన్ని కోడిగుడ్లను కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను మీకు ఉల్లిపాయలు అనేవి కలర్ చూసారు కదా, ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ లేదంటే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా మాత్రమే వేసుకోండి. వేసుకుని మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ లేదంటే ఒక 2 చిటికెళ్ల వరకు పసుపు వేసుకోండి. తర్వాత ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఇక్కడ నేను కూర కారం వాడుతున్నాను. మీరు కావాలంటే అంటే నార్మల్గా కారం వాడుకునేటట్లయితే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. కూర కారంలో 2 ఉంటాయి కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోండి. ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కోడిగుడ్లలో కొద్దిగా ఉప్పు అనేది వేసుకోండి. ఎక్కువగా వేసుకోవద్దు, లైట్గా ఒక 2 చిటికెళ్ళు అలా వేసుకుని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా అండ్ 1 లేదా 2 చిటికెళ్ళ వరకు మిరియాల పొడిని వేసుకోండి. ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా అట్ల కాడతో లైట్గా తిప్పుకోవాలన్నమాట, ఎక్కువగా కలిపేసేయకూడదు. ఇలా 1-2 సార్లు అలా తిప్పేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి అలా కలుపుకోండి, మరి ఎక్కువగా కలిపేసేయద్దు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. రైస్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది, చపాతీ పుల్కాల్లో కూడా బాగుంటుంది. చాలా టేస్టీ అండ్ చాలా సింపుల్ అయిన కోడిగుడ్డు ఉల్లిపాయ కారం ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.